కేంద్రం ప్రవేశపెట్టిన ఎఫ్సిఆర్ఏ బిల్లుకు సంబంధించి పెద్ద ఎత్తున ఇటు పార్లమెంట్ లో ప్రతిపక్షం పెద్ద ఎత్తున గొడవ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి ప్రభా గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, ఏం చెప్తారు ఎఫ్సిఆర్ఏ అమెండ్మెంట్ 2026 బిల్లుకు సంబంధించి? ప్రతిపక్షం ఒకవైపు ఇది మైనారిటీల కాంక్షలను దెబ్బతీస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు? ముందుగా అవగాహన లేని వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడతారు. అసలు ఎఫ్సిఆర్ఏ అంటే ఏంటి? ఇట్స్ ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్స్ అమెండ్మెంట్స్ బిల్. సో దాన్ని బేస్ చేసుకొని కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిధులు తెచ్చుకుంటున్నారు, ఫారెన్ నుంచి తెచ్చుకొని దాన్ని వేరే వేరే ఎన్జిఓస్కి డైవర్ట్ చేస్తున్నారు. సో ఆ డైవర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని ఎందుకు పనికిరాని ఉద్యమాలు అనేవి ఉంటాయి. కొన్ని అసాంఘిక శక్తుల గురించి ఇట్లాంటి ఉద్యమాలకి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు డబ్బులు. అదే కాకుండా మనం ముఖ్యంగా దేనికి బిల్లు తీసుకున్నాము అని అంటే మన దేశ భద్రత కోసం, సార్వభౌమాధికారం కోసం, పరిపాలన అనేది పారదర్శకతగా ఉండాలి అన్న దానికోసమనే మనం ఈ బిల్లుని ముందుకు తీసుకెళ్ళాం. ఈరోజు చాలా షెల్ కంపెనీస్ వస్తున్నాయి, మనీ లాండరింగ్ జరుగుతుంది. దేనివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి ఇంకొక ఎన్జిఓకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తూ ఇలాంటి షెల్ కంపెనీస్ని మనీ లాండరింగ్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్పెషల్గా ఈ ఎఫ్సిఆర్ఏ బిల్ ద్వారా ఎవరైతే ఇప్పుడు కొన్ని దొంగ ఎన్జిఓలు ఉంటాయి, వాళ్ళు ఓన్లీ డబ్బు కోసమే ఉంటుంది, రియల్గా ప్రజలకి వాళ్ళు చేసేది ఏమి ఉండదు. కానీ ఇప్పుడు ఈ బిల్లు ద్వారా స్వచ్ఛందంగా ఎవరైతే నిజమైన ప్రజలకు సేవ చేయాలని అనుకుంటారో వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్గా అవకాశం ఉంటుంది. సో అంటే బయట మనీని ఎంకరేజ్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనకి క్లియర్గా ఢిల్లీలో ఎస్బీఐ బ్యాంక్లో మనం అకౌంట్ తీసుకోవాలి, అక్కడి నుంచి ఏదైనా నడిపించాలి మనీ ట్రాన్సాక్షన్ అనేది. సో క్లియర్గా అక్కడ ఎవరికి వెళ్తుంది, ఎంత వస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనేది ఒక పారదర్శకత అనేది క్లియర్గా ఇక్కడ జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే అంటే ఎగ్జాంపుల్గా ఉదాహరణకి చెప్పాలంటే మనకి అప్పట్లో తమిళనాడులోని కులంకడం అని చెప్పేసి ఒకటి ఏంటది ప్రాజెక్ట్ ఉంది, పవర్ ప్రాజెక్ట్ అణు విద్యుత్ ప్రాజెక్ట్. అప్పట్లో ఆ ప్రాజెక్ట్ వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అక్కడ ఒక ఉద్యమానికి సపోర్ట్ చేసాయి. సో దానివల్ల ఏమైందంటే అది అక్కడికక్కడికి ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అది తమిళనాడులో జరిగింది. సేమ్ ఇదే విధంగా తమిళనాడులోనే ఒక ఐరన్ ఓర్ లైక్ పరిశ్రమ ఆ పరిశ్రమకు కూడా ఇట్లానే ప్రజలకి ఇది అన్యాయం జరుగుతుంది, ప్రజల ఆరోగ్యం పోతుందని ఇట్లాంటి మాటలు అనేది చెప్పి అక్కడ ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేశారు. ఆ ఉద్యమానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలు డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ద్వారా ఉద్యమాన్ని పెద్ద ఎత్తున లేపి ఆ కంపెనీ ఫ్యాక్టరీలను కూడా ముగించే పరిస్థితి వస్తుంది. సో ఇలాగే మన సరోవర్ డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ అవని అది కూడా హైట్ పెరగనివ్వకుండా, ఆ పనులు చేయనివ్వకుండా ఏదో ఒక రకంగా ఒక ఉద్యమాన్ని ప్రతిసారి జరుగుతుంది. సో ఇట్లాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇట్లాంటి జరగడం వల్ల ఏమవుతుందంటే జీడిపి గ్రోత్ విషయంలో కూడా మనకు అడ్డంకులు వచ్చే పరిస్థితి వస్తుంది. అదే కాకుండా మన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఇట్లాంటివి కూడా చాలా ఉంటాయి. సో వీటి పరిమితి కూడా ఒకటి ఉంటుంది, 15 to 20% ఆల్మోస్ట్ తగ్గుతుంది మనకి. సో ఇవన్నిటిని అరికట్టాలన్నా, రియల్ గా ప్రజలకి సేవ చేసుకోవాలన్నా, ఒక ట్రాన్స్పరెన్సీగా మనకి ప్రజలకి ఏవైనా పథకాలు అందించుకోవాలన్నా కూడా మనకి ఏ అడ్డు లేకుండా ఉండే ఒకే ఒక బిల్లు ఎఫ్సిఆర్ఏ. సో దీని గురించి తెలియక చాలా మంది ఏంటంటే, ఎందుకంటే ఇంతవరకు దీని బేస్ మీద షెల్ కంపెనీస్ వచ్చినాయి. షెల్ కంపెనీస్ ఎందుకు వస్తాయి? తప్పు చేయడానికే కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న కూడా కొన్ని ఉద్యమాలు జరిగినాయి, వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఒక స్వచ్ఛంద సంస్థ నుంచి ఇంకొక ఎన్జిఓకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు. సో దాని ద్వారా వాళ్ళకి నచ్చిన ఏదైతే అసాంఘిక గ్రూప్స్ ఉన్నాయో వాటికి డబ్బుల్ని ఫార్వర్డ్ చేస్తున్నారు. సో చేయడం వల్ల ఏమవుతుంది? ఉద్యమాలు జరుగుతున్నాయి, పరిపాలన ఏమి ఉండట్లేదు, ఎక్కడికెక్కడ గ్రోత్ ఆగిపోతుంది, ప్రజలకి ఎగ్జాక్ట్ గా మనం ఏం చేయాలనుకున్నాం అది చేయలేకపోతున్నాం. సో ఇవన్నీ కూడా రియాలిటీ. అంటే ఇప్పుడు ఈ బిల్ రావడం వల్ల ఎవరికి నష్టం అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి.
ఎందుకంటే వాళ్ళే కదా చేస్తారు. అంత ఇస్లామిక్ గ్రూప్స్ తోని, టెర్రరిస్ట్ గ్రూప్స్ తోని అన్నిటితో కూడా టైఅప్స్ చేసుకునేది ఎవరు ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు? ఫండ్స్ తెచ్చుకోవాలి. ఎలాగోలా ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? డైరెక్ట్ గా కంపెనీ టు కంపెనీ ఫండ్ ట్రాన్స్ఫర్ అవ్వదు. వాళ్ళు ఏం చేస్తారు? శుద్ధ పూసలు మేము చాలా మంచోలో ఒక ఎన్జిఓ నడుపుతున్నాము అని చెప్పి కొన్ని కోట్లని ఒక ఎన్జిఓకి తెచ్చుకుంటారు. అక్కడి నుంచి ఇంకొక వీళ్ళేదో ఏబిసి అని గ్రూప్ కంపెనీ ఉంటాయి కదా ఎన్జిఓస్, ఆ ఎన్జిఓస్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. అక్కడి నుంచి ఏం చేస్తారు? అక్కడి నుంచి డబ్బులు డ్రా చేసుకొని వీళ్ళకి నచ్చిన గ్రూప్స్ కి, అది ఉద్యమాలు కావనియండి, మిగతా వాళ్ళకి అవనియండి, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావనియండి, దేనికైనా కూడా డబ్బులు డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అవన్నీ క్లోజ్ అయిపోయినాయి అనుకో, అసలు డబ్బు పంపిణీ ఎట్లా జరుగుతుంది? ఎవరి జోబుల నుంచి డబ్బు పంపిణీ జరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపెనీ నుంచి డబ్బు పంపిణీ జరగదు. ఇట్లాంటి ఎన్జిఓస్ ద్వారా డబ్బు పంపిణీ జరిగి దాని ద్వారా వీళ్ళందరూ లాభపడుతున్నారు. సో దీని వల్ల ఒరిజినల్ గా ఎవరైతే ఎన్జిఓస్ ఉన్నారో ప్రజలకు సేవ చేద్దాం అనుకున్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే అందరికి ఒకటే రూల్స్ కదా. సో వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడట్లేదు అక్కడ. సో కాబట్టి మనీ లాండరింగ్ అనేది క్లియర్ గా కట్ అయిపోతుంది. ఈ షెల్ కంపెనీస్ అనేవి ఇంకా ఉండవు. సో దెర్ ఈస్ ప్రాపర్ ట్రాన్స్పరెన్సీ. పరిపాలన అనేది చాలా పారదర్శకతగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం దేశ భద్రత మాకు చాలా ఇంపార్టెంట్. సో దీని వల్ల దేశం కూడా భద్రంగా ఉంటుందని మీరు నమ్మి మేము ముందుకు అడిగేసి. అంటే ఇప్పుడు మీరేమో కాంగ్రెస్ అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో మైనారిటీ వాళ్ళ పైన జరిగే కుట్ర అని వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు ప్రతిదాన్ని కూడా ఒక మత విద్వేషం అనేది పులుముతారు. ఇక్కడ మైనారిటీ కాదు, హిందూ కాదు, ఎవరైనా కూడా ఇప్పుడు ఎన్జిఓ కంపెనీస్ ఓన్లీ మైనారిటీస్ కే ఉన్నాయా? హిందూస్ కి ఉన్నాయి, క్రిస్టియన్స్ కి ఉన్నాయి, అన్ని కుల మతాలకి ఉన్నాయి. ఇక్కడ మన పాయింట్ ఏంటి? ఎవరైతే మనీ లాండరింగ్ చేయాలనుకుంటారో ఎన్జిఓ పేరు ఏ మతం వారైనా కూడా, ఇది మతంతో సంబంధం లేదు. హిందువా, క్రిస్టియనా, ముస్లిమా, వేరా అని సంబంధం కాదు ఇక్కడ. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఒక ఎన్జిఓ పెడుతున్నా, నేను ఆ ఎన్జిఓ నిజంగా పేదవాళ్ళ కోసం చేస్తే పర్ఫెక్ట్. కానీ నేను పేదవాళ్ళ కోసం కాకుండా నేను దాని ద్వారా డబ్బు సంపాదించాలనుకొని నేను విలాసాలు చేసుకుంటాను, మంచిగా ఎంజాయ్ చేస్తాను అని చెప్పి దాని ద్వారా నేను ఒక షెల్ కంపెనీస్ పెట్టుకుంటాను, దాని ద్వారా మనీ లాండరింగ్ చేస్తానంటే గవర్నమెంట్ వాంట్ ఎంకరేజ్. అది అవ్వదు ఇంకా. అంటే వీళ్ళు చేసే తప్పులకి కాళ్ళకి కట్టెలు కట్టేసినట్టుంది ఈ రోజు వీళ్ళకి. అది వీళ్ళ ప్రాబ్లం. ఎంతవరకు జరిగేవన్నీ ఇంక జరగవు. వీళ్ళు మొన్నటి వరకు ఏమన్నారు? ఎస్ఆర్ అన్నారు, అవునా? సో ఎస్ఆర్ వల్ల వెస్ట్ బెంగాల్ లో ఎంత మంచి జరిగింది. అప్పుడు కూడా వీళ్ళు ఏమన్నారు? ఓట్ చోరీ అన్నారు. మరి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? అంటే భారతీయ జనతా పార్టీ ఏ బిల్ అయితే ప్రవేశపెడతాదో, ఏ బిల్ అయితే సవరణ చేస్తాదో ప్రతి దానికి కూడా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అడ్డంకిగా మారింది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ లాభం పోతుందో అని ఒక భయంతో మళ్ళా భారతీయ జనతా పార్టీ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 3 సార్లు భారతీయ జనతా పార్టీ వచ్చింది, మళ్ళా నెక్స్ట్ టైం కూడా భారతీయ జనతా పార్టీ వస్తుంది అన్న భయంతో వాళ్ళు ఎప్పుడు చూడండి ఒకటే గొడవ ఉంటది. దేనికైనా గొడవే. గొడవ పెట్టడం కూడా కరెక్టే కదా. ఎందుకంటే ఈ బిల్లు ప్రవేశపెట్టే ముందు చందా చోరీ అనే అంశం తెర మీదకి వచ్చింది. దాని గురించి చెప్పాలంటున్నారు, దాని గురించి కూడా ఏమైనా కమిటీ చేయాలని చెప్పేసి అంటున్నారు కదా. ఖచ్చితంగా కమిటీ చేస్తారు. కమిటీ వేయకుండా ఇక్కడ ఎవరు, ఇప్పుడు మా పార్టీలో ఎస్పెషల్ గా కమిటీ వేయకుండా ఎవరిని కూడా వీళ్ళు మంచోళ్ళు అని మనం క్లియర్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఒక దగ్గర తప్పు జరిగినా, అది బీజేపీ పార్టీ అయినా ఏ పార్టీ అయినా కూడా తప్పు జరిగితే క్లియర్ గా వాడికి శిక్ష పడతాది. పడేదాకా మేము ఫైట్ చేస్తాం. మా పార్టీ అయినా కూడా మేము వదిలిపెట్టాం. మేమంత ట్రాన్స్పరెన్సీగా ఉంటాం. వీళ్ళలాగా కాదు, కాంగ్రెస్ పార్టీ లాగా కాదు, కోర్టుకొక మాట, కోర్టుకొక డ్రామా ఆడే వాళ్ళం మేము కాదు. వీళ్ళు ఎంత డ్రామా ఆర్టిస్ట్ లో మన జంతర్ మంతర్ అప్పుడే మాకు తెలిసిపోయింది. పార్లమెంట్ ఇక్కడ మాట్లాడుకుందాం అని ఒక అపోజిషన్ లీడర్ కి ఇచ్చే మర్యాద మేము రాహుల్ గాంధీకి ఇస్తే ఆయన ఏం చేశాడు? ఈ బర్త్డే ఆ బర్త్డే పార్టీ అని చెప్పి దొంగతనంగా మా నరేంద్ర మోడీ నివాసం దగ్గరలోకి చేరి, రక్షణ ప్రాంతంలోకి చేరి ధర్నాలు మొదలెట్టారు. నీకు పార్లమెంట్ లో మాట్లాడే హక్కు ఉన్నప్పుడు నువ్వు ఇంటి ముందు ఎందుకు ధర్నా చేయాల్సిన అవసరం ఏంటి? మధ్యస్థిమితం లేదా రాహుల్ గాంధీకి? డ్రామా ఆడుతున్నట్టే కదా. అంటే ఒక మధ్యస్థిమితం లేని డ్రామా ఆర్టిస్ట్ ఎట్లా బిహేవ్ చేస్తారో అలాగే మా
నరేంద్ర మోడీ గారి నివాసం ముందు నువ్వు డ్రామా చేస్తున్నావు. ఎందుకంటే ప్రజలు చూడాలి నీ డ్రామాని. ప్రజలు నీ డ్రామాని చూసి అయ్యో నిజంగా రాహుల్ గాంధీ ప్రజల కోసం చేస్తున్నాడేమో అని అనుకోవాలి. అక్కడ జరిగింది ఏం లేదు. అక్కడ మేము యాక్సెప్ట్ చేసాం. మేము స్టూడెంట్స్ కి ఏం కావాలో ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. దానికోసం డిస్కషన్ కి రండి, ఫ్లోర్ మీద మాట్లాడుకుందాం రండి అన్నప్పుడు మీరెందుకు రాలేదు అంటే అక్కడ కూడా మాకెక్కడ పాజిటివ్ అవుతుందని నీకు ఒక భయంతో నువ్వు ప్రధానమంత్రి ఇంటి ముందు డ్రామాలు చేసావు. మరి ఈ విషయం ప్రజలకు తెలీదా? అందరికీ తెలుసు. ఇది కంప్లీట్ గా ఆ నీట్ అనేది వేరు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కావాలని ఇంకా మీరేం చేస్తున్నారు? సరే నీట్ విద్యార్థులు వాళ్ళ డిమాండ్స్ మేము అంగీకరించాం, కానీ నువ్వు అడిగిన డిమాండ్స్ ఏంటి? అక్కడ పాకిస్తాన్ కి సంబంధించిన డిమాండ్స్ అన్ని అడుగుతున్నావు. 370 ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నావు. మరి అప్పుడు నేను ఎవరిని అనాలి? ఇప్పుడు రాహుల్ గాంధీ మన దేశానికి భద్రత సంబంధించి కరెక్టా కాదా అని మీరు ఆలోచించండి యాజ్ ఎ మీడియా పర్సన్ గా. ఎందుకంటే 370 ఆర్టికల్ గురించి దేనికి మాట్లాడాలి? అది అయిపోయిన స్టోరీ కదా. నీట్ ఎగ్జామ్ గురించి నువ్వు అక్కడ మాట్లాడాలి వచ్చినప్పుడు నువ్వు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. మరి ఎక్కడి నుంచి వీళ్ళు ఫండ్స్ వచ్చినాయి చెప్పండి? ఇస్లామిక్ గ్రూప్స్, టెర్రరిస్ట్ గ్రూప్స్ దగ్గర నుంచి ఫండ్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఎలాగొచ్చినాయి ఇక్కడికి ఎలా చేరుతున్నాయి ఇండియాకి? బికాస్ ఆఫ్ NGOs. కాబట్టి దానికి మేము ఈ రోజున FCRA ద్వారా ఇక్కడ నుంచి ఇట్లాంటి అసాంఘిక శక్తులు రాకుండా చరమగీతం పాడాం మేము. అది వీళ్ళు ఓరవలేకపోతున్నారు. దానికి మనం ఏం చేయగలుగుతాం? సో ఫైనల్ గా UPI లావాదేవీలకు సంబంధించి సామాన్య ప్రజలపైన భారం జరుగుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాని గురించి ఏం చెప్తారు? నేను ఇలా అంటున్నానని మీరు అనుకోవద్దు. సోషల్ మీడియాలో ఇప్పుడు కొంతమంది యూట్యూబర్స్ లో పెయిడ్ యూట్యూబర్స్ చాలా మంది ఉన్నారు. వీళ్ళ పని ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ దగ్గర, BRS పార్టీ దగ్గర 1 లక్ష 2 లక్షల తీసుకోవడం, బీజేపీని ఎలా నెగిటివ్ చేయాలి అనేది ఫోకస్ గా పెట్టడం. ఇది ప్రెసెంట్ ట్రెండ్ అయిపోయింది సోషల్ మీడియాలో. ఇప్పుడు సరే వీళ్ళు అంటున్నారు కదా UPI కింద ఇవన్నీ జరుగుతున్నాయని అంటున్నారు. ఒక UPI అనేది ఒకప్పుడు UPI అనేది లేకపోతే ఈ రోజున మనం ఆఖరికి మన రోడ్డు మీద అడుక్కున్న వాళ్ళు కూడా నువ్వు బిచ్చం వేయమ్మా అని చెప్పేసి నీకు అడుగుతుంటే వాళ్ళు ఏం చూపిస్తున్నారు? స్కానర్. అంటే ఎంత డిజిటల్ గా అందరూ వర్క్ చేస్తున్నారో మీరు ఆలోచించండి. వాళ్ళ తెలివిలు ఎంత బాగా పనిచేస్తున్నారో ఆలోచించండి. ఈ రోజు ఒక ఉల్లిపాయలు అమ్ముకున్న వాడి దగ్గర నుంచి కాయగూరలు అమ్ముకున్నాడు అవన్నీ, బట్టల వ్యాపారం అవన్నీ, ప్రతి చిరు వ్యాపారాలు కూడా 10 రూపాయలకి 9 రూపాయలకి చేంజ్ కోసం వెతుక్కోకుండా సింపుల్ గా స్కానర్ చూపిస్తున్నారు. అంటే ఇది డిజిటల్ ఎకానమీ. ఈ డిజిటల్ ఎకానమీ రావడం వల్ల చాలా వరకు బ్లాక్ మనీకి అరికట్ట అనేది జరిగింది. సో వాళ్ళ డబ్బు వాళ్ళకి వస్తుంది. సో ఇందులోనే తప్ప ఎక్కడ ఉంది? మెర్చెంట్స్ అంటే చూసారు, బిజినెస్ వాళ్ళకి ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారం చేసే వాళ్ళకి కామన్ గా చార్జెస్ పడతాయి. అది యాక్సెప్టబుల్, కామన్ గా యాక్సెప్టబుల్ అది. కానీ మామూలు సామాన్యమైన ప్రజలకి ఇది చాలా ఉపయోగకరమైనది. ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళకి ప్రజలు బుద్ధి చెప్పాలి, చెబుతారు కూడా. సో దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ప్రతి సామాన్యుడికి ఉపయోగపడేది ఈ రోజున UPI అన్న విషయము తెలుసుకోవాలి. ఇది ఒక బిజినెస్ వాళ్ళకి చార్జెస్ ఇట్లాంటివన్నీ పడతాయి. క్రెడిట్ కార్డు వాడతారు, మిగతా ట్రాన్సాక్షన్స్ లక్షలు 50,000 దాటి చేస్తారు చూసారు, అలాంటి వాటికి పడతాయి తప్ప కానీ సామాన్యమైన నిరుపేద ప్రజలకి ఎటువంటి హాని జరగదు. వాళ్ళు మోర్ హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఉంటది. ఇప్పుడు ఒక భర్త ఇప్పుడు ఆటో నడిపేవాడు ఇంటికి తీసుకెళ్ళినప్పటికీ క్యాష్ రూపంలో తీసుకెళ్తే వాడు తాగేసి ఇంటికి పోతాడు. అది UPI అనుకో, వాడు పోయి బ్యాంక్ అమౌంట్ డ్రా చేయడం లేకపోతే గూగుల్ పే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఫ్యామిలీస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు దీనివల్ల.